తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. అసలు ఏం విశేషమైన నామం అండి. దీంట్లో 7 కోట్ల మంత్రములు ఉన్నాయి. 7 కోట్ల మంత్రాలు, 7 కోట్ల మంత్రములు ఉన్నాయి. అవి ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దేవ అంటే బ్రహ్మాది దేవతల యొక్క, ఋషి అంటే కశ్యపాది ఋషుల యొక్క, గణ అంటే ఆదిత్యాది గణముల యొక్క సమూహములచే స్తూయమానాత్మ స్తుతింపబడేటటువంటి ఆత్మవైభవ, తన యొక్క వైభవము కలది. ఇంతమంది చేత, దేవతల చేత, ఋషుల చేత, ఆదిత్యాది గణముల చేత తనని స్తుతింపజేసుకునేటటువంటి మహత్తు కలిగినది కాబట్టి దేవార్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఆ వైభవం చూడండి. మరి ఇవి ఏంటి అసలు అంటే ఏంటి? సప్తకోటి మహామంత్రములు అమ్మ యొక్క వైభవములు. అమ్మని ఎలా పిలుస్తామంటే, అమ్మవారి వైభవం అంటే ఏదో రథయాత్ర, ఊంజల్ సేవ, లేకపోతే అమ్మవారికి నగలు వేయడం కాదు. 7 కోట్ల మహామంత్రాలు అమ్మవారి యొక్క వైభవములు. వైభవం ఏంటి మరి? 7 కోట్ల మహామంత్రాలు అంటే 7 కోట్లు ఉన్నాయా? అసలు అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అచ్చులు 16. అది తెలుసు అందరికీ. హల్లులు అచ్చులు, అచ్చులు 16, హల్లులు 34, అక్కడికి ఎంత అయ్యాయి? 50. 1 క్షకారము, మొత్తం 51. మనం ఏది మాట్లాడాలన్నా ఈ 51నే తిప్పి 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 మాట్లాడుతూ ఉంటాం. మంత్రం అవనియండి, జపం అవనియండి, పూజ అవనియండి, తిట్లు అవనియండి, మాటలు అవనియండి, ఈ 51 అక్షరాలే తప్ప కొత్తదంటూ ఏదీ ఉండదు. ప్రేమగా పలికిన ఆ అక్షరాలే, కోపంగా పలికిన ఆ అక్షరాలు. ఇవే అమ్మ యొక్క వైభవము. 7 కోట్ల మహామంత్రములు అమ్మవారివి. చూడండి ఎన్ని మంత్రములు ఉన్నాయి. ఈ 7 కోట్ల మహామంత్రములు అమ్మవారి యొక్క వైభవములు. అందుకే వేదశాస్త్రాలన్నీ కూడా అమ్మని, పరాశక్తిని స్తుతిస్తూ ఉన్నాయి అంటే ఇదే. ఈ వేదశాస్త్రములన్నీ కూడా 51 అక్షరాల మీదే ఉన్నాయి. 51 అక్షరాల మీద. ఇక్కడ ఏంటి? దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవతలు, ఋషులు, అన్ని గణములు కూడా అమ్మవారిని స్తుతిస్తున్నాయి. ఆ స్తుతిస్తున్నప్పుడు ఎక్కడ మరి అమ్మవారిని ఎలా స్తుతిస్తున్నాయి? ఈ 51 అక్షరాలతోనే స్తుతిస్తున్నాయి. చూడండి అక్షరానికి ఎంత విలువ ఉందో, ఆ మాటని ఎంత పొదుపుగా వాడాలో. అందుకే మాటే మంత్రము. ఒక అక్షరం పలికామనుకోండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఊర్లో మూగపిల్లాడు పుట్టాడమ్మా. ఆ మూగపిల్లాడికి ఏం పలకడం రాలేట. ఐ అనే శబ్దం పలకడం వచ్చిందట. ఐ అంటే సరస్వతీదేవి యొక్క బీజాక్షరం. అస్తమాను ఐ ఐ ఐ అంటూనే ఉండేవాట. మహాపండితుడు, ఆయనకి 16 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మవారి అనుగ్రహం కలిగి ప్రపంచంలోనే మహా విద్వత్తు కలిగినటువంటి పండితుడి కింద తయారయ్యాడు. అంటే చూడండి ఒక అక్షరంలో ఎంత ఉంటుందో. ఇప్పుడు ఇంకా నేను చెప్తాను. మనం అక్షరాలు పలుకుతామా? అవునండి. ఆ ఈ ఉ, అరు అరు, అలు అలు, ఏ ఏ ఐ, ఓ ఓ. మరి ఓ అనండి ప్రణవం. ఓంకారం. ఏ ఏ ఐ బీజాక్షరం. ఐ బీజాక్షరం. అందుకే నవావరణ అర్చన చేస్తున్నప్పుడు మేము ఈ అక్షరాలతో కూడా చేస్తాం. ఖడ్గమాల అర్చన చేస్తున్నప్పుడు ఈ అక్షరాలన్నీ కూడా పలుకుతాం. అంటే అక్షరంలో ఉండేటటువంటి మహత్తు. ఈ మహత్తు చే ఆవిడ వైభవం అంతా ఎక్కడుంది? అక్షరంలోనే ఉంది. లలితా సహస్రనామం చదవాలి, ఎలా చదువుతాం? అక్షరం. సౌందర్య లహరి చదవాలి, ఎలా చదువుతాం? అక్షరం. లేదా మూక పంచశతి చదవాలి, ఎలా చదువుతాం? అక్షరం. అంటే ఆ అక్షరాలు ఎన్ని ఉన్నాయి? మళ్ళీ ఈ 51 అక్షరాలే ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ 56 అక్షరాలే రకరకాలమైనటువంటి రూపాలు మారుతూ అమ్మవారిని స్తుతిస్తున్నాయి. కాబట్టి దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. చూడండి ఎంత ఉందో ఆ నామంలో. మాటలు రావట్లేదు అంటే ఈ నామంతో 108 సార్లు. ఇది నన్ను పర్సనల్గా కలిస్తే నేను చెప్తాను. ఎవరికైనా పిల్లలకి మాటలు రావట్లేదంటే, ఈ రోజుల్లో మాటలు రాకుండా చాలా మంది ఉంటున్నారు. ముద్దగా నత్తిగా రావడం. దీనికి ఒక చిన్న మంత్రం ఉంటుంది. అది కలిపి ఈ నామాన్ని ఇచ్చి, అది నామం చేస్తూ వసకం అరగదీసి తినిపిస్తే పిల్లలకి మాటలు వస్తాయి. అంత మహిమాన్వితమైన నామము దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఇప్పుడు చెప్పాను 16 అచ్చులు 34 హల్లులు అని చెప్పాను. మరి ఈ 16 అచ్చులు దేవగణము, 34
హల్లులు ఋషిగణము. ఆ క్షాకారాన్నే సంఘాత అక్షరము అంటారు. అన్నిటినీ కలుపుతుంది. కొన్ని ఇప్పుడు మన సిలబస్లో క్షకారాన్ని తీసేశారు. చూడండి 16 అక్షరాలు దేవగణం అలా తీసేశారు. బండిరా తీసేశారు. చూడండి 16 అక్షరాలు దేవగణము, 34 అక్షరాలు ఋషిగణము. దేవగణము ఋషిగణము. ఇప్పుడు అర్థమైందా? దేవర్షిగణ సంఘాత స్తూయమాన ఆత్మ వైభవ. 16 అక్షరాలు దేవగణము, 34 అక్షరాలు ఋషిగణము. ఈ 51 అక్షరాలు కలిపి అమ్మవారి వైభవము. అదే 7 కోట్ల మహామంత్రాలతో అమ్మవారి వైభవము. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఇదే తత్వ విచారణ అండి. మామూలుగా మనం అంటే దేవతలు ఋషులు అమ్మని కీర్తిస్తున్నారు అనుకుంటున్నాం. అసలు ఆ దేవతలు ఋషులు ఎవరు అనుకుంటే, అందుకే అక్షరం ఎప్పుడైనా ఆ అకారాది క్షకారాంత పర్యంతము ఉన్నదే ఆవిడ అనుకుంటాం కదా. శ్లోకం కూడా ఉంది దాని మీద. ఎప్పుడైనా అక్షరం చచ్చిపోవడం మనం చూసామా? మరి చూసారా? భగవంతుడు ఇప్పుడు దేవతలకి చావుందా? ఋషులకి చావుందా? అర్థమైందా అండి? అంటే ఇదే తత్వ విచారణ. వసిన్యాది వాగ్దేవతల స్థానం వాగ్భవకూటం అంతా కూడా. అందుకే లలితా సహస్రనామం ఎవరిని రాయమంది? వసిన్యాది వాగ్దేవతలు రాయమంది. అమ్మ సుధాసాగర మధ్యస్థగా సహస్రార చక్రంలో ఉంటే వసిన్యాది వాగ్దేవతలు ఎలా ఉన్నా చూడండి. తాళవ్యములు, దంతవ్యములు, ఓష్ట్యములు, కరణము, కంఠవ్యములు చూడండి. సహస్రార చక్రానికి ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి. అందుకే నాకు దగ్గరగా ఉన్న మీరు నా గురించి రాయండి అని చెప్పింది. అమ్మవారి గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి అందుకనమ్మా ఇదే. అందుకే ఇవన్నీ ఏంటి అంటే ఇదేం కన్ఫ్యూజన్ ఏం లేదు. దీనన్నిటికీ ఆవిడ మళ్ళీ దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చింది? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఈ నామం ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఇంకా బాగా అర్థమవుతాయి. ఇది అందుకే దేవర్షిగణ సంఘాతాలో దేవగణములు 16, ఋషిగణములు 34, మొత్తం కలిపి 50, క్షకారంతో కలిపి 51. వీరు అందుకే వీళ్ళిద్దరూ కలిసి అమ్మని అర్చిస్తున్నారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. సదాశివ కుటుంబ సభ్యుల్లో ఈరోజు అమ్మవారు పుస్తక రూపేణ ఎవరింటికి వెళ్తుందో తెలుసుకుందాము. లక్కీ డ్రాలో కొండలరావు నూజివీడు. కొండలరావు గారు, కంగ్రాచులేషన్స్. మీకు అమ్మవారి పుస్తకము త్వరలోనే మీ ఇంటికి అందుతుంది. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీ మీద ఉన్నది. అందుకే మీకు పుస్తకం వచ్చింది. మీరు పుస్తకం అందగానే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారికి పుస్తకం అందినది అని చిన్న వీడియో చేసి పంపించండి. శ్రీమాత్రే నమః.